అంటే ఫెస్టివల్ టైంలో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక్కో సినిమా. తెలుసు కదా ఇప్పుడు దీపావళికి వస్తుంది, ఏం తెలుసుకుని రావాలంటారు సినిమాకి వచ్చేవాళ్ళు ఫస్ట్? అంటే నేను చెప్పినట్టు ఒక లవ్ స్టోరీలో వాట్ ఎవర్ ఎలిమెంట్స్ యూ వాంట్, అంటే ఎమోషన్స్ ఉన్నాయి, ఈజీ బ్రీజీ ఫిల్మ్ కూడా ఉంది, కామెడీ సీన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. అవును, హర్ష గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఐ థింక్ ఇట్స్ అ హోల్ ప్యాకేజ్ అండి, అండ్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ ద ఆడియన్స్. చూస్తే ఐ థింక్ మీకు నచ్చుతుంది. అందుకే ఐ జస్ట్ హోప్ దట్ దే కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, అది చెప్పాలి. తెలుసు కదా సినిమా చేస్తున్న ఈ సినిమా టైంలో ఎవరి గురించి ఎక్కువ తెలుసుకున్నారు? డైరెక్టర్ గురించా, హీరో గురించా, మీ కో స్టార్స్ గురించి? అంటే ప్రతి ఒక్కరి గురించి, ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ వర్క్ విత్ ఎనీ ఆఫ్ దెమ్ బిఫోర్ ఎక్సెప్ట్ హర్ష. అండ్ సిద్ధు గురించి చాలా నేర్చుకున్నాను, బికాజ్ సిద్ధు చూడ్డానికి ప్రతి ఒక్కరు చెప్తారు ఓ చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారు, కానీ నేను షూట్ చేస్తున్నప్పుడు చూశాను హీఈస్ అ వెరీ సీరియస్ యాక్టర్ అండి. చాలా డిసిప్లిన్, చాలా సీరియస్ సెట్స్లో. హీఈస్ నాట్ ద ఫనీ గాయ్ ఆన్ సెట్స్. అండ్ శ్రీనిధితో కూడా ఫస్ట్ టైం పని చేశాను. అండ్ తనకి షీ లవ్స్ టు టాక్ అండి. సో షీఈస్ లైక్ ద ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆర్ ఆన్ సెట్స్. అండ్ నీర్జా గురించి కూడా ఐ లెర్న్ట్ అ లాట్ అండి, బికాజ్ ఆబ్వియస్లీ ఒక స్టైలిస్ట్ ఉంది నాకు తెలుసు, కానీ నేను ఒక కొత్త రూప్లో చూశాను అంటే యాజ్ అ డైరెక్టర్గా. అండ్ షీఈస్ డన్ రియలీ గుడ్ జాబ్ అట్ ఇట్.